భారత రాజ్యాంగ రచనలో ముసాయిదా కమిటీ అనేక దేశాల రాజ్యాంగాన్ని పరిశీలించి ఆయా రాజ్యాంగాల నుంచి ఉన్నతమైన విషయాలను గ్రహించి మన భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. అవి ఒకటి బ్రిటిష్ రాజ్యాంగం, పార్లమెంటు తరహా ప్రభుత్వం, క్యాబినెట్ తరహా విధానం, సమన్యాయ పాలన, బిల్లులు ఆమోదం పొందే విధానం, స్పీకర్ హోదా మరియు విధులు మొదలైనవి బ్రిటిష్ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు. అమెరికా రాజ్యాంగం ప్రాథమిక హక్కులు, న్యాయ వ్యవస్థ, న్యాయ సమీక్ష మొదలైనవి అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నారు. ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి సౌభ్రాతృత్వం, సమానత్వం తీసుకున్నారు. కెనడా రాజ్యాంగం నుంచి సమాఖ్య విధానాన్ని తీసుకున్నారు. ఐరిష్ రాజ్యాంగం నుంచి ఆదేశ సూత్రాలు, రాజ్యసభకు సభ్యులను నామినేట్ చేసే విధానాన్ని తీసుకున్నారు. జర్మనీ వైమర్ రాజ్యాంగం నుంచి అత్యవసర పరిస్థితులలో ప్రాథమిక హక్కులను నిలిపివేసే పద్ధతిని తీసుకున్నారు. ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి ఉమ్మడి జాబితా విధానాన్ని తీసుకున్నారు. దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి రాజ్యాంగ సవరణ విధానాన్ని తీసుకున్నారు. జపాన్ రాజ్యం నుంచి చట్టం నిర్ధారించిన పద్ధతి అనే విధానాన్ని తీసుకున్నారు.